ఇయాల మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఈవినింగ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే స్నాక్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు, లేకపోతే మనం కూడా చాలా హెల్తీగా తినొచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్తీ ఈవినింగ్ స్నాక్స్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ లేదా ప్లేట్ అనేది ప్రిఫర్ చేయండి. అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండి హెల్తీ కాబట్టి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు గోధుమ పిండి వేసుకున్న తర్వాత కొంచెం కారం పొడి యాడ్ చేస్తున్నాను. ఒక సగం స్పూన్ వరకు సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకొని నువ్వులను యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ వరకు. చలికాలంలో నువ్వులను తీసుకుంటే చాలా మంచిదనమాట మన హెల్త్కి. అండ్ ఒక సగం స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర బదులు మీరు ఓమని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వామ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక పావు స్పూన్ మట్టుకు వేసుకొని ఇప్పుడు బాగా బాయిల్ అయిన నూనెని ఇందులో యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మంచి క్రిస్పీ ఫ్లేవర్ అనేది వస్తుంది మనం తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఒక్కసారి బాగా మనం హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. సో దట్ ఈ మసాలాలు ఏవైతే మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నామో అవి పిండికి ఒక్కసారి మనం పట్టియాలి. పట్టించిన తర్వాత ఇప్పుడు మీరు చూడవచ్చు లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం కారం పొడి కూడా వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కొద్దిగానే నీళ్ళని వేసుకుంటూ చపాతీ డో అయితే మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఇదంతా కూడా మనం కలిపి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఏదైతే డో మనకి రెడీ అయిందో చేతికి లైట్గా నూనె లేదా నెయ్యిని అప్లై చేసుకుంటూ చిన్న బాల్స్ మాదిరిగా మనం డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత అవే బాల్స్ని మనం ఈ విధంగా చపాతీ కర్రతోని మంచిగా బెలాయించుకోవాలన్నమాట. బెలాయించుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే కట్ చేసుకున్నాను ఏదైతే అవి ఉంటుందో కట్ చేసుకునేది, దాంతో నేను పువ్వు షేప్ మాదిరిగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. వద్దు అనుకుంటే మీరు ఇట్లానే కట్ చేసుకొని డైరెక్ట్గానే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈ విధంగా నేను ఇట్లా పువ్వుల మాదిరిగా కొంచెం డిజైన్ మనం చేసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ విధంగా ఉంది. దీనివల్ల పిల్లలకి ఈవెన్ మనం అట్రాక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. వాళ్ళకి ఇంకొంచెం మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం రొటీన్గా కాకుండా ఈ విధంగా చేసే వాళ్ళకు తినడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు అనమాట. సో పిల్లలు కొంచెం మంది సతాయిస్తుంటారు, వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా కొంచెం డిఫరెంట్ డిజైన్స్లో మనం చేసుకున్నట్టయితే. ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, డైరెక్ట్గానే దాంతో కట్ చేసుకొని మీరు ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో పువ్వులాగా చేసే ఆ టెక్స్చర్ కానీ చూడడానికి కూడా మనకే చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ పిల్లలకైతే చాలా హెల్తీగా, ఈవెన్ వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఇంకొక 2-3 ఎక్స్ట్రా కూడా తినొచ్చు. తిన్నా ఏమీ ప్రాబ్లం లేదు. సో మనం హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేసుకున్నాం. సో 2 సైడ్స్ కూడా మంచిగా లైట్ గోల్డెన్ మోదన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో క్రిస్పీగా ఉండడమే కాదు, హెల్దీ కూడా. ఎక్కువ రోజులు మనం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 1 వీక్ to 10 days కూడా మంచిగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేది. ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నచ్చకపోతే ఏం పర్వాలేదు, డిస్లైక్ కూడా చేయొచ్చు. ఇది సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచడి.